అమెరికా మీడియా బాధ్యతగా ఉందనుకోవాలా, లేకపోతే మనోళ్ళంత విచ్చలవిడితనం లేదని సంతోషపడాలో తెలియలా. ఎందుకంటే నరేంద్ర మోడీని ఓ రకంగా భయపెట్టడానికి పంజాబ్లో డైరెక్ట్గా కావాలని పాకిస్తాన్కి మిస్సైల్ రేడియస్లో ఉండేటటువంటి ప్లేస్కి బై రోడ్డు పంపించి కావాలని ఆడు పంజాబ్ ప్రభుత్వం గేమ్ ఆడింది. బట్ దాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఇది ట్రంప్ వ్యవహారంలోనే ఉంది. ట్రంప్ది గాయపడ్డాడు, సెటరేట్ చేస్తున్నారు. అక్కడున్న ఏ మీడియా కూడా ట్రంప్కి తనకి తానే చేయించుకున్నాడని రాసిందా? రాయలా. పైగా దాంట్లో ఉన్నటువంటి ఇతర అంశాలు ఎవడు వాడు ఏంటి అన్నటువంటి కాన్సెప్టులు వీటి చుట్టూతానే తిరుగుతుంది. అదే మన ఇండియాలో అయ్యి ఉంటాయి ఇదే ఘటన. చిన్న ఎగ్జాంపుల్ చూడండి, జగన్మోహన్ రెడ్డి 2 సార్లు తన మీద కత్తితో దాడి జరిగినా రాయితో దాడి జరిగినా తనని తానే చేయించుకున్నాడు. ఆ చేసిన వాళ్ళు ఇద్దరు ఆ తర్వాత వెళ్ళి ఎవరితో ఉంటారంటే జగన్ ప్రత్యర్థి పార్టీల్లో చేరుతుంటారు, లేదా ప్రత్యర్థి పార్టీలో ఉంటుంటారు. అదొక విచిత్రం. అయినా తనను తానే హత్యా ప్రయత్నం చేయించుకున్నాడు. అట్లాగే ఇప్పుడు ఇది అంతే ఉంటుంది. అదే నరేంద్ర మోడీ మీద పొరపాటు ఏదైనా జరిగిందంటే అప్పుడు ఇది స్ట్రైక్స్ జరిగితే మన సైన్యం మీద నరేంద్ర మోడీని తీవ్రవాదులతో చేతులు కలిపి చేయించాడు అనేటువంటి ప్రచారం చేసుకున్న దరిద్రం మన దేశంలో రాజకీయం కానీ మీడియా కానీ. దీంతో పోల్చుకుంటే అమెరికా ఒక 10% బెటర్. అక్కడ ఉన్న దరిద్ర రాజకీయం, అక్కడ మాత్రం వాడి చేతికి ఆ తుపాకీ ఎంత, కాస్ట్ ఎంత, అంత డబ్బులు ఆడికి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ రూట్లోనే ఆలోచిస్తున్నారు తప్పించి సింపతి కోసం ట్రంప్ తనను తాను చేయించుకున్నాడని రాయకపోవడం కొంతమేర పాజిటివ్ అనుకోవచ్చు అక్కడ.